సోషల్ మీడియా ఈ జనరేషన్ యువత రియల్ లైఫ్కి ఎడిక్ట్ అవుతుండడం ఇప్పుడు అత్యంత ఆందోళనకర విషయం. రియల్ లైఫ్ కోసం రియల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి గంటలు గంటలు స్క్రోల్ చేస్తూ కూర్చుండిపోతున్నారు. దీనివల్ల లోన్లీనెస్ పెరిగిపోతోంది. ఇలాంటి వారిలో మీరు కూడా ఉన్నారా? సిచ్యువేషన్ అర్థమవుతున్నా సోషల్ మీడియా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడలేకపోతున్నారా? అయితే నైనా పూరేవాల్, కేట్ పెట్రీవ్లు రాసిన లెట్ దట్ షిట్ గో పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. రియల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్ ని ఎందుకు ప్రేమిస్తున్నారు, మైండ్ సెట్ ని ఎలా మార్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి, లెట్స్ డూ ఇట్. సోషల్ మీడియా ఈజ్ రియల్ అండ్ నాట్ రియల్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఈ సోషల్ మీడియా యాప్స్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో తెలుసా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే లైక్స్ మొదలవుతాయి. వాటిని చూసి మనం సంతోషపడిపోతాం. రియల్ లైఫ్లో ఎంత కష్టపడినా రాని గుర్తింపు సోషల్ మీడియాలో లైక్స్ రూపంలో వస్తుందని అనుకుంటాం. రియల్ లైఫ్కి దూరంగా జరిగి రియల్ లైఫ్ని ప్రేమించడం మొదలు పెడతాం. మనలో ఫీల్ గుడ్ కెమికల్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ ఫీలింగ్ చాలా బాగుంది, ఇంకా కావాలి అని అనుకుంటాం. అందుకే గంటలు గంటలు స్క్రోల్ చేస్తూ ఉండిపోతాం. అదేవిధంగా ఎవరైనా వెకేషన్కి వెళ్ళి మంచి పోస్ట్ షేర్ చేస్తే మనలో జెలసీ మొదలవుతుంది. అబ్బా, వాళ్ళ లైఫ్ సూపర్గా ఉందబ్బా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మీలో నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. కానీ నిజం చెప్పాలంటే ఆ యాప్స్లో ఉన్నవన్నీ రియల్ లైఫ్ మాత్రమే. రియల్ లైఫ్లో ఎవరి గోల వారిది, ఎవరి బాధ వారిది. హ్యాపీగా ఉన్న ఫోటోలే పోస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్లో బాధలు లేవు అని అనుకోవడం తప్పు. వారి జీవితంలోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బయటకు కనిపించవంతే. సోషల్ మీడియాలో మీరు చూస్తున్న వాటిల్లో నిజం ఎంత ఉందన్న విషయాన్ని మీరు గ్రహిస్తే చాలు. కానీ అదే నిజం వాళ్ళదే పర్ఫెక్ట్ లైఫ్ అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఇక్కడ సోషల్ మీడియాకు ఉన్న బిజినెస్ యాంగిల్ని కూడా చూడాలి. ఈ యాప్స్లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళ ఆదాయం అంత పెరుగుతుంది. అందుకే మనకి నచ్చిన వాటినే పుష్ చేసే విధంగా ఆల్గోరిథమ్స్ని రూపొందిస్తారు. మనం మాత్రం మన పనిని, గోల్స్ని పక్కన పెట్టేసి సోషల్ మీడియా హ్యాంగ్ ఓవర్లో బతికేస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ యాప్స్ బిజినెస్ మోడల్ని చూడండి, మీకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మీ వల్ల అవి ఎంత సంపాదిస్తున్నాయో అర్థమవుతుంది. మనందరికీ ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చూడడం ఇష్టం. గంటలు గంటలు ఆ మీమ్స్ని చూస్తూ వాటిని లైక్ చేస్తూ గడిపేస్తాం. కానీ ఆ మీమ్స్ని డీప్గా చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నెగిటివిటీని ఫన్నీగా చెప్పేవే మీమ్స్. దాదాపు అన్ని మీమ్స్ అలాగే ఉంటున్నాయి. ఉదాహరణకు, ఉద్యోగం రావట్లేదని మనం బాధలో ఉన్నామనుకోండి, చాలా మంది పరిస్థితి అదే అన్నట్టుగా ఒక ఫన్నీ మీమ్ కనిపిస్తుంది. దాన్ని చూసి మనం సాటిస్ఫై అవుతాం. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే కొన్ని మీమ్స్ అనేవి మనం ఏమీ చేయలేం, దేనికి పనికిరాము అన్నట్టు ఫన్నీగా నెగిటివిటీని మన బ్రెయిన్లోకి దూర్చుతాయి. నా జీవితం ఇంతే, నేను మారను అన్నట్టు చిత్రీకరిస్తాయి. నెక్స్ట్ టైం మీరు చూసే మీమ్స్ని, మీరు లైక్ చేసే కంటెంట్ని డీప్గా అబ్జర్వ్ చేసి చూడండి. అందులో ఎంత నెగిటివిటీ ఉందో అర్థమవుతుంది. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ కూల్. ఈ టెక్ యుగంలో ఇప్పుడు ఏదైనా ఒక క్లిక్ దూరంలోనే ఉంటుంది. గ్రాసరీలు కొనాలన్నా, సినిమా టికెట్ బుక్ చేయాలన్నా, ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అండ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇప్పుడు అన్ని ఈజీగానే దొరికేస్తున్నాయి. కానీ ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ కాదు. ప్రతి విషయానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. టెక్నాలజీకి ఉన్న డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళి గంటలు గంటలు గడిపారా? రిజర్వేషన్ కౌంటర్లో నిలబడి ట్రైన్ టికెట్ బుక్ చేశారా? ఇవన్నీ కొత్తగా ఉండొచ్చు, కానీ మీ పేరెంట్స్ని అడగండి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత టైం పట్టేదో చెబుతారు. మీరు పెట్టిన పోస్ట్కి వెంటనే లైక్స్ వస్తే మీలో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ పెరుగుతుంది. ఆ తర్వాత అన్నీ తొందరగా జరిగిపోవాలని అనిపిస్తుంది. లేకపోతే చిరాకు, కోపము వస్తాయి, విసుగెత్తిపోతాం. వాస్తవానికి జీవితంలో కొన్ని విషయాలు పూర్తవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వల్ల ఏదైనా వెంటనే జరగకపోతే దాన్ని మధ్యలోనే వదిలేస్తాం. ఏ పని తొందరగా జరిగిపోతుంది, ఏ పనికి కాస్త టైం పడుతుంది అన్న విషయంపై క్లారిటీతో ఉండాలి. సినిమా టికెట్ బుక్ చేయడానికి, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ ఆఫీస్లో ప్రమోషన్ రావాలన్నా, జీతం పెరగాలన్నా టైం పడుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే హోప్స్ వదులుకొని గివ్ అప్ ఇవ్వకూడదు. ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే మనలో ప్రొకాస్టినేషన్ పెరుగుతుంది. చేయాల్సిన పనిని చేయకుండా గంటలు గంటలు సోషల్ మీడియాని స్క్రోల్ చేస్తూ ఉంటాం. రాత్రికి రిగ్రెట్ అవుతాం. ప్రొకాస్టినేషన్కి మించిన ఒక డేంజరస్ విషయం ఉంది, అదే డిస్ట్రాక్షన్. సీరియస్గా ఒక పని చేస్తూ ఉంటాం, మధ్యలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ సౌండ్ వినిపిస్తుంది. ఇక అంతే, చేస్తున్న పని గోవిందా.
సోషల్ మీడియాని ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ మనం చేయాల్సిన పని గుర్తొచ్చి బాధ కలుగుతుంది. అమెరికాలో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఆఫీస్లో సగటు ఉద్యోగి 11 నిమిషాలకు ఒకసారి డిస్ట్రాక్ట్ అవుతాడట. డిస్ట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ పని మీద ఫోకస్ చేయడానికి 25 నిమిషాల టైం పడుతుందంట. అంత కష్టపడే బదులు ఫస్ట్ ప్లేస్ లో అసలు డిస్ట్రాక్షన్స్ ఏవి రాకుండా చూసుకుంటే బెటర్ కదా. నెక్స్ట్ టైం మీరు దేని మీదైనా ఫోకస్ చేస్తుంటే ముందు ఆ ఫోన్ ని దూరంగా పెట్టండి లేదా సైలెంట్ లో పెట్టండి. జస్ట్ డిస్కనెక్ట్ విత్ ది వరల్డ్ అండ్ ఇంప్రూవ్ యువర్ ప్రొడక్టివిటీ. లివ్ ఇన్ ద ప్రెజెంట్. మీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందని అనుకుందాం. ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్స్ బుక్ చేశారు, థియేటర్కి వెళ్ళారు. టైంకి సినిమా స్టార్ట్ అయింది. మీ హీరో ఎంట్రీ సీన్ అదిరిపోయింది. థియేటర్లో అరుపులు కేకలు. కానీ మీరు మాత్రం మీ ఫోన్ పట్టుకుని ఆ సీన్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు కష్టపడ్డారు. ఎంట్రీ సీన్ ఇచ్చిన కిక్ని మిస్ అయ్యారు, ఆ ఫీల్ని మిస్ అయ్యారు. ఇక సినిమాకి వెళ్ళేం ప్రయోజనం? సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? అలా పోస్ట్ చెయ్యాలి అని అనుకుంటూ మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు అర్థమవుతుందా? అసలు మీరు సినిమాకి ఎందుకు వెళ్ళారు? ఒక్క నిమిషం ఫోన్ తీసి లోపల పెట్టేస్తే పర్లేదు, కానీ మాటికి అదే పనిలో ఉంటే ఇకేం ఉపయోగం? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా రోజుల తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని కలిశారు. అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు. ఫుడ్ ఆర్డర్ చేయడం, ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో మాట్లాడుకోవడం మానేసి ఎవరి ఫోన్లో వారు మునిగిపోయి ఉండటాన్ని మీరు గమనించారు. హౌ డస్ దట్ ఫీల్? సరే, ఫుడ్ ఆర్డర్ ఇచ్చారే అనుకుందాం. అది వచ్చిన తర్వాత చాలా మంది చేసే మొదటి పని దాన్ని ఫోటో తీయడం, ఇన్స్టా స్నాప్చాట్లలో షేర్ చేయడం. అన్నీ అయ్యేసరికి ఆ ఫుడ్ చల్లారిపోవచ్చు కూడా. అసలు వెళ్ళిన పర్పస్ ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? మీ ఫ్రెండ్స్ సైకిల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందా? అయితే ఒక టిప్ని ఫాలో అవ్వండి. రెస్టారెంట్కి వెళ్ళగానే అందరి ఫోన్స్ తీసుకుని ఒక బాస్కెట్లో వేయండి. ఎవరైతే ముందు ఫోన్ని టచ్ చేస్తారో ఆ రోజుకు రెస్టారెంట్ బిల్ని వాళ్లే కట్టాలని చెప్పండి. దీన్ని సీరియస్గా తీసుకుంటే ఆ రోజు మీ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ క్వాలిటీ టైంని గడుపుతారు. ఇట్ విల్ బీ వర్తీ. ఇట్ ఈస్ నాట్ ఫోమో, థింక్ ఇట్ యాజ్ జోమో. జీవితంలో భీపత్సంగా సక్సెస్ సాధించేసిన వ్యక్తి, ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయిన వ్యక్తి మధ్య ఒక కామన్ విషయం ఉంటుంది. అదే టైం. రోజులో మీకు 24 గంటల సమయం ఉన్నట్టుగానే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా 24 గంటల టైమే ఉంటుంది. దాన్ని ఎలా వాడుకుంటారన్నదే ఇక్కడ అసలు డిఫరెన్స్. వైఫై పనిచేయకపోతే, మొబైల్ డేటా వర్క్ అవ్వకపోతే, ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేకపోతుంటే చాలా ఫ్రస్ట్రేట్ అవుతాం. అలా కాకుండా వాటన్నిటికీ దూరంగా ఉంటే మీకు ఎంత టైం మిగులుతోంది అనేది ఒకసారి చూడండి, షాక్ అవుతారు. ఒక అడుగు ముందుకేసి మీరే మొబైల్ని పక్కన పెట్టండి, వైఫైను ఆఫ్ చేయండి, మీరు చేయాల్సిన పని మీద ఫోకస్ చేయండి. ఇక మీకు తిరుగుండదు. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో అదంత ఈజీ కాదు. ఉదాహరణకు మీ ఫ్రెండ్స్ ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు అనుకుందాం, కానీ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పూర్తి చేయాల్సిన ఒక పని ఉంది. మీరు అటెండ్ అవ్వట్లేదని చెప్పేశారు, మీ పని మీద ఫోకస్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కలిశారు, ఎంజాయ్ చేశారు, ఫోటోలు తీశారు, అవి సోషల్ మీడియాలో పెట్టారు. అవి చూసి మీరు బాధపడడం మొదలుపెట్టారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో ఇక మీ బ్రెయిన్ మీతో ఆడుకుంటుంది. ఛా, నువ్వు వెళ్ళుండాల్సింది, ఈ పనిని ఎప్పుడైనా చేసుకోవచ్చు, చూడు ఎంత ఎంజాయ్మెంట్ని మిస్ అయ్యావో అంటూ తిడుతుంది. కానీ లైఫ్లో ఎదగాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయక తప్పదు. ఇది మీరు నమ్మాల్సిన నిజం. ఇవాళ గెట్ టుగెదర్కి వెళ్ళకపోవచ్చు, రేపు పెళ్ళికి కూడా అటెండ్ అవ్వలేకపోవచ్చు. తప్పదు. యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ గ్రేటర్ కాజ్. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫోమోగా ఎందుకు చూడాలి? జోమోగా చూడొచ్చు కదా అని అంటున్నారు రచయితలు. జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మీరు చేయాల్సిన పనులకు ఎస్ చెబుతూ టెంపరీ ఎంజాయ్మెంట్స్కి నో చెబుతుంటే మీరు జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నట్టు అనుకోకూడదు. ఇంకా చెప్పాలంటే మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నారంటే మీరు లైఫ్లో ఎదుగుతున్నట్టు. మీ మీద మీరు ఫోకస్ చేయడం మొదలు పెడితే ది జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనందరి ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు ఉంటారు, పెద్దగా కలవడు, ఎప్పుడు ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటాడు, లేదా తనకు నచ్చిన యాక్టివిటీస్ కోసం అందరికీ దూరంగా ఉంటాడు. కొన్నిసార్లు వాడిని చూస్తే మనకి బాధ కలుగుతుంది, వీళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయడా అని అనిపిస్తుంది. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఆ ఫ్రెండ్ సూపర్గా సెటిల్ అయ్యాడు, చిన్న వయసులోనే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఎదిగాడు, అతని గోల్స్ని పూర్తి చేసుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని మీకు తెలిస్తే షాక్ అవుతారు కదా. దానికన్నా ఎక్కువ జెలస్ ఫీల్ అవుతారు కదా. ఇద్దరికీ ఒకటే ఏజ్ అయినా వాడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నాను అని కంపారిజన్ మొదలవుతుంది. ఒకప్పుడు వాడిని మీరు చూసి జాలిపడ్డారు, లైఫ్ని ఎంజాయ్ చేయడా అని అనుకున్నారు. కానీ ఆ వ్యక్తికి ఆ టైం అనేది ఫోమో కాదు, జోమో. అందుకే మీరు దేనికి ఎస్ చెబుతున్నారు, దేనికి నో చెబుతున్నారో ట్రాక్ చేయండి. సోషల్ మీడియాకు, ప్రపంచానికి 2-3 రోజులు దూరంగా ఉంటే మన లైఫ్ తల్లకిందులు అయిపోదు. మీ డెసిషన్ పై నమ్మకం ఉంచండి.
మీ లైఫ్లో ఎక్కడికో వెళ్తారు. మీ ఫ్రెండ్స్ కలిసిన ఫోటోలు చూసినప్పుడు లేక మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు సక్సెస్ సాధించినప్పుడు జలస్ రావడం సహజం. కానీ ఒక్కోసారి ఈ జలస్ అనేది మంచి కూడా చేస్తుంది. దీనికోసం మన మైండ్ సెట్ ని కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ జలస్ కి కారణమైన వాటిని డీప్ గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్ ఒక లగ్జరీ కార్ కొంటే మీకు జలస్ వచ్చింది. అలా కాకుండా ఆ లగ్జరీ కార్ను కొనాలంటే మీరేం చేయాలి, ఎంత సంపాదించాలి అన్న విషయాలపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకసారి ఈ మైండ్ సెట్ ని ట్రై చేసి చూడండి. గో గెట్ అ లైఫ్. రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ కన్నా 20s, మిడ్ 20sలో ఉన్న వాళ్లే ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతున్నారట. వాళ్లలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా అనేది మనల్ని రియల్ లైఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ కి దూరం చేస్తోంది. రియల్ లైఫ్ కనెక్షన్స్ లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే మీకు ఇష్టమైన వారి ఫోటోలను లైక్ చేయడం బదులు టైం కుదిరినప్పుడల్లా వారితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వండి. ఫోన్ పక్కన పెట్టండి, మనసు విప్పి మాట్లాడండి. అన్ని సమస్యలు దూరం అవుతాయి. సోషల్ మీడియా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చేందుకు మీకు యూజ్ అయ్యే చిన్న టిప్ చెప్పి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తాను. హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావాలంటే యాప్స్ ని డిలీట్ చేయాల్సిందే. ఒక్కరోజు వాటిని చూడకపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు. యాప్స్ ని డిలీట్ చేయండి. యాప్స్ కి దూరంగా ఉంటే ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోండి. తర్వాత రోజు యాప్స్ ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత రోజు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయండి. ఇలా యాప్స్ ని డిలీట్ చేస్తున్న టైంని నిదానంగా ఒక రోజును 2, 3, 4 రోజులకు పెంచుకుంటూ వెళ్ళండి. మీకు తెలియకుండానే మీలో మార్పులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లేకుండా కూడా బతకొచ్చని గుర్తిస్తారు. పాజిటివిటీ బిల్డ్ అవుతుంది. కొన్ని నెలలకు అసలు సోషల్ మీడియాను వాడాలన్న ఆలోచననే మర్చిపోతారు. మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్లోకి తీసుకుంటారు. మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉంటే ఆ తర్వాత యాప్స్ని మీరు ఫ్రీ టైంలో వాడతారు, కానీ ఫ్రీ చేసుకుని వాడరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, inspire.